భగవంతుడి చేతనలో ప్రతిదీ మనోహరంగా అవుతుంది. నా యవ్వనపు రోజుల్లో నేను పర్యాటక స్థలాలను చూసేవాడిని. కానీ నా ఆసక్తి మాత్రం గుళ్ళ మీదే ఉండేది. ధ్యాన సాధన వల్ల నా చైతన్యంలో మార్పు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని విభిన్నంగా చూడడం మొదలుపెట్టాను. ప్రతిదీ మారినట్టుగాను, ఆసక్తికరంగానూ నాకు అనిపించాయి. ఇప్పుడు మొత్తం సృష్టి వెనక నా ఈశ్వరుడి రాజ్యాన్ని చూస్తున్నాను. ఈ ప్రపంచపు ఏ కలల కన్నా మనోహరమైనది. అప్పుడప్పుడు ఆయన సామ్రాజ్యపు సౌందర్యాన్ని స్థూలమైన భౌతిక సృష్టి గుండా నేను చూస్తాను. మీరు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ భగవంతుడికి దగ్గరవుతున్న కొద్దీ ఆయన ఇంకా ఇంకా ఎక్కువగా ఈ ప్రపంచపు అద్భుతాలను మీకు బహిరంగం చేస్తాడు. కోత కోసిన తర్వాత చచ్చి అసహ్యంగా కనిపించే గోధపు పులపు చెట్టు కాండాలలో కూడా మీరు జీవాన్ని చూస్తారు. దాని భాగాన్ని అది పోషించింది. సాధారణమైన కంటికి అది చనిపోయినట్లే, కానీ దివ్య నేత్రంతో బాహ్యంగా నిస్సారంగా కనిపిస్తున్న దానిలో అందమైన నాట్యం చేసే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల రంగులను మీరు చూస్తారు. ప్రతి భౌతిక వస్తువు వెనకాల దాని సూక్ష్మ విశ్వపు నమూనా రంగుల కాంతి ఉంటుంది. సూక్ష్మ ప్రపంచంలో ప్రతిదీ కదులుతూ, ప్రతిదీ జీవంతో ఉంటుంది. జీవం లేనిది అనేది అక్కడ ఉండదు. భౌతిక ప్రపంచంలో కూడా చావనేది జీవపు అంతం కాదు. అది వేరే రూపంలోకి మారడం మాత్రమే. నిర్జీవమైన వస్తువులో కూడా జీవం ఇంకా ఉంటూనే ఉంది. మరణించిన జంతువుల ఎముకలలో మెరుగైన వర్ణాలను, స్పందించే కాంతిని నేను చూశాను. సృష్టికి వెనకాల ఉన్న భగవంతుడి రహస్య కర్మాగారం నుంచి స్థూలమైన భౌతిక ఉత్పత్తులు రావడం మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ మీరు కనుక ఆ కర్మాగారంలోకి వెళితే ఎంత అద్భుతమైన రీతిలో ఈ ప్రపంచంలోని ప్రతీదీ వ్యక్తమయ్యే విధంగా వచ్చిందో మీరు చూస్తారు. సృష్టికి వెనకాల ఉన్న కర్మాగారం మీ ఊహకు అందనిది. ఈ విశ్వం మొత్తం ఆ భగవంతుడి మనస్సులో ఒక్క ఆలోచన. ఎంతో సరళమైనది అయినా నక్షత్ర వీధులు మానవుడి ఊహకందని గణిత శాస్త్రం ద్వారా మార్గదర్శనం పొందుతున్నాయి. ప్రతీదీ ఖచ్చితమైన క్రమంలో నడుస్తుంది. ఎంత బ్రహ్మాండమైన మేధ ఈ సృష్టిలో ప్రకటమైంది. అనంతం ప్రతి దానిలోనూ పనిచేస్తుంది. జీవం అని మనం పిలిచే అన్ని వివిధమైన స్వల్పావర్తనాలు ఆ విశ్వమేధస్సు ద్వారా నియంత్రించబడుతున్నాయి. ప్రతి 100 సంవత్సరాలకు 1.5 బిలియన్ మంది ఈ భూమిని వదిలి వెళుతున్నారు. అంతకంటే ఎక్కువగా చాలామంది పుడుతున్నారు. తద్వారా సప్లైకి డిమాండుకి మధ్య ఎంత సంక్లిష్టత పుట్టింది. అయినా కూడా దైవ మేధస్సు మానవుడి అవసరాలకు సరిపడేంత ఆహారాన్ని ఇచ్చింది. భూమి మీద కొరతకు, దుఃఖానికి మానవుడొక్కడే బాధ్యుడు. ఈనాటికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, జీవితపు అవసరాలన్నీ సమకూరే విధంగా, ఆనందంగా, శాంతియుత మార్గంలో ఒక తెలివిగా నడుపబడే అస్తిత్వంతో నూతన సహస్రాబ్దిని మనం కలిగి ఉండొచ్చు. కానీ మానవుడి స్వార్థపరత్వం, అప్రయోజకుల చేతిలో అధికారం ఉండడం వల్ల అలాంటి సాధ్యత చెడిపోయింది. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం అన్న అత్యుత్తమమైన ఆదర్శాన్ని అబ్రహం లింకన్ వ్యక్తం చేశాడు. ఆయన లోతైన ఆధ్యాత్మిక వ్యక్తి అయినప్పటికీ కొద్దిమంది అజ్ఞానం వల్ల ఆయన బాధపడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.